ఎస్. సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. ఈ యొక్క సెషన్స్ అన్ని కూడా స్టార్ట్ చేద్దాం ఈ రోజు నుంచి రెగ్యులర్గా. డెఫినెట్గా ఒక స్ట్రక్చర్డ్గా మనము ఈ సెషన్స్ అన్ని కూడా తీసుకెళ్దాం. అండ్ అంతకుముందు అడిగిన క్వశ్చన్లో ఒక్కసారి చూద్దాం, ఎలాంటి క్వశ్చన్స్ అడిగాడు అనేది ఒకసారి చెక్ చేద్దామా. సో ఆల్రెడీ గతంలో అడిగిన క్వశ్చన్స్ అనేది క్వశ్చన్ నెంబర్తో పాటు మీకు ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. డైరెక్ట్ ఐఎమ్ డిస్ప్లేయింగ్. సో ఇప్పుడు వచ్చేసి గ్రూప్ 2, గతంలో అడిగిన గ్రూప్ 2 టీఎస్పీఎస్సి ఏదైతే ఉందో అడిగిన ఆ యొక్క ఎకానమీ పేపర్ ఏదైతుందో దానికి సంబంధించిన ఫస్ట్ క్వశ్చన్ ఇది. సో ఎవరైతే లైవ్లో ఉన్నారో అట్లీస్ట్ ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అనేది ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎవరైతే లైవ్లో ఉన్నారో. అండ్ రికార్డింగ్స్ కూడా ఎవరైతే ఉన్నారో ప్లీజ్ యూ కెన్ ఆల్సో ట్రై దీస్ క్వశ్చన్స్. ఓకే, ట్రై చేయండి అమ్మా, తప్పులేదు. సో రైట్ అయినా రాంగ్ అయినా సో ఆల్మోస్ట్ మీకు yes. Hi Vinod, very good evening. Answer is 2. So what is the term used in national income accounting when depreciation charges are deducted from a country's GDP? దేశం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తిలో నుండి తరుగుదలని తీసివేయగా మిగిలిన దాన్ని జాతీయ ఆదాయం అకౌంటింగ్లో ఏమని పిలుస్తారు అని అడగడం జరిగింది. సో వినోద్ వచ్చేసి ఆప్షన్ 2 అన్నారు, ఎన్ఎన్పి అని చెప్పేసి, నెట్ నేషనల్ ప్రోడక్ట్. తను చెప్పడం మాత్రం నెట్ నేషనల్ ప్రోడక్ట్ అని చెప్పడం జరిగింది. సో నికర జాతీయ ఉత్పత్తి అని చెప్పడం జరిగింది. ఎస్, ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ అందరూ కూడా రెగ్యులర్గా మనకి 5 o'clock సెషన్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా ఒక రిచువల్గా డైలీ 5 PM సెషన్స్ వచ్చేసి మీరు ఈ యొక్క MCQ సెషన్స్ కానీ గ్రూప్ 1కి సంబంధించిన వీడియో క్లాసెస్కి సంబంధించిన కానీ కంటెంట్ కానీ లేదంటే ఏదైనా జనరలైజ్డ్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినంతా కూడా అటెండ్ అవ్వడానికి ప్రయత్నించండి అమ్మా. డెఫినెట్గా మనకి ఒక మంచి ప్రొడక్టివ్ సెషన్స్ అన్ని కూడా కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఎస్, సో మనందరికీ కూడా తెలిసిందే జీడిపి అనేది ఏదైతే ఉందో, ఈ పీపుల్ ఆల్రెడీ అవర్ ఆఫ్ దట్ వన్. సో మనందరికీ కూడా తెలిసిందే జీడిపి. సో మనకి జీడిపి ఈజ్ ఈక్వల్ టు గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఈజ్ ఈక్వల్ టు, సో ఓకేనా, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, సారీ ఎన్ఎన్పి కదా, ఎస్ ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా. సో ఎన్ఎన్పి అనేది ఏదైతే నేషనల్ అకౌంటింగ్ when depreciation charges are deducted from country's జీడిపి. అంటే జీడిపి నుంచి మనకి డిప్రిసియేషన్ తీసేస్తే మనకి ఏమొస్తుందని చెప్పేసి అడగడం జరిగిందమ్మా. ఫ్రమ్ కంట్రీస్ జీడిపి డిప్రిసియేషన్ తీసేస్తే ఐ థింక్ ఈ పీపుల్ ఆల్రెడీ అవర్ ఆఫ్ దట్ వన్. సో మనకి ఎన్డిపి అనేది వస్తుంది. ఏమొస్తుందమ్మా? ఎన్డిపి. సో జీడిపి నుంచి డిప్రిసియేషన్ తీసేస్తే మనకి ఏమొచ్చింది? సో వినోద్, ఇట్ ఈస్ డిపి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, నికర ఏమంటారు, దేశీయ ఉత్పత్తి, జాతీయ ఉత్పత్తి కాదమ్మా. ఎందుకంటే జిఎన్పి నుంచి గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ నుంచి మనకి డిప్రిసియేషన్ తీసేస్తే మనకు వచ్చేది ఎన్ఎన్పి. సో మీరు చెప్పినట్టు ఆప్షన్ బి అనేది అవుతుంది. బట్ మనకి వాళ్ళు అడిగింది అంటే జీడిపి గురించి అడిగాడు. సో దేశం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి అనేది ఏదైతుందో ఆ స్థూల దేశీయ ఉత్పత్తి నుంచి మనకి ఆ డిప్రిసియేషన్ అనేది ఏదైతుందో ఆ తరుగుదల అనేది ఏదైతుందో ఆ తరుగుదల అనేది తీసేస్తే డెఫినెట్గా మనకి వచ్చేదే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఏ ప్రోడక్ట్ వస్తుంది? నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది వస్తుంది. ఓకేనా, తరుగుదల. సో జాతీయ ఆదాయం మనము గణించేటప్పుడు బై డిఫాల్ట్గా మనం ఏం చేస్తామంటే సో తరుగుదల అనేది కలుపుదడం జరుగుతుంది. బట్ దానివల్ల మనకి ఒరిజినల్ అవుట్పుట్ అనేది ఎంత అనేది మనకి తెలియదమ్మా. ఓకే, వాస్తవిక ఉత్పత్తి అనేది మనకి ఆ సంవత్సరంలో జరిగిందని తెలియదు. సో అందుకే మన వాళ్ళు ఏం చేస్తారంటే నికరంగా ఆ తరుగుదల అనేది తీసేస్తుంటారు. సో దాని ప్రకారమే ఇది జరిగిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, which of the following statements is or true in relation to the concepts of personal and disposable income? వ్యక్తిగత మరియు వ్యయాదాయ భావనలకు సంబంధించి కింది వ్యాఖ్యలు ఏవి ఒప్పు అని చెప్పేసి అడగడం జరిగింది. కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ద కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ ఈజ్ ఈక్వల్ టు డిస్పోజబుల్ ఇన్కమ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్. ఒక వ్యక్తి యొక్క వినియోగ వ్యయము ప్లస్ పొదుపు ఆ వ్యక్తి యొక్క వ్యయాదాయానికి సమానం అని చెప్పేసి అడిగాడు. సెకండ్ వన్ వచ్చేసి ఇఫ్ ద పర్సనల్ ట్యాక్సెస్ ఆర్ యాడెడ్ టు డిస్పోజబుల్ ఇన్కమ్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ వి గెట్ పర్సనల్ ఇన్కమ్ అన్నాడు. వ్యక్తిగత పన్నులకు ఒక వ్యక్తి యొక్క వ్యయాదాయానికి జోడిస్తే మనకి వ్యక్తిగత ఆదాయం వస్తుందని చెప్పేసి అడగడం జరిగింది. సో ఎవరైతే లైవ్లో ఉన్నారో కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ఎస్, చాలామంది లైవ్ చూస్తున్నారు, డబుల్ డిజిట్లో ఉన్నారు, బట్ స్టిల్ యూ పీపుల్ ఆర్ నాట్ రెస్పాండింగ్. కొంచెం రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నించండి. ప్లీజ్ ట్రై టు రెస్పాండ్.
ఎస్ ఎవ్రీవన్, కొంచెం ఆన్సర్ చేయండి అమ్మా. ఎవరైతే లైవ్లో ఉన్నారో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో ద రైట్ ఆన్సర్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. విల్ డిస్కస్ వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. ద కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ప్లస్ సేవింగ్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్ ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అన్నాడు. అంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, వ్యక్తికి సంబంధించిన వ్యయార్హాదాయం అనేది ఏదైతుందో, ఈ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ని మనం తెలుగులో వచ్చేసి వ్యయార్హాదాయం, ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది వ్యయార్హాదాయం అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. సో జనరల్గా మనకి వ్యయార్హాదాయం అనేది ఎలా చదువుకుంటుంటాము, పర్సనల్ ఇన్కమ్, ఓకేనా, పర్సనల్ ఇన్కమ్ అనేది ఏదైతుందో, ఓకే, మైనస్ పర్సనల్ ట్యాక్సెస్ అనేది ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ ఇన్కమ్ మైనస్ పర్సనల్ ట్యాక్సెస్ ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అని చెప్పుకుంటాం. అంటే వ్యక్తి ఆదాయం ఆర్ వ్యక్తిగత ఆదాయం ఆర్ వ్యష్టి ఆదాయం అని చెప్పేసి అంటాం. ఆ వ్యక్తి ఆదాయం నుంచి మనకి, ఓకేమా, ఆ వ్యక్తి ఆదాయం ఏదైతుందో ఆ వ్యక్తి ఆదాయం నుంచి వ్యక్తిగత పన్నులు అనేది ఏం పన్ను, పర్సనల్ ట్యాక్సెస్ అంటే ఏంది, వ్యక్తిగత పన్నులు అనేది ఏదైతుందో ఆ వ్యక్తిగత పన్నులు ఈజ్ ఈక్వల్ టు మనం పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. నాకు తెలిసినంతవరకు జనరల్గా మన క్లాసెస్లో డిస్కస్ చేసేటప్పుడు ఇవే చదువుకుని ఉంటాం, ఓకేనా. కానీ వాళ్ళు అడిగిన స్టేట్మెంట్ అనేది ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇట్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్. ద స్టేట్మెంట్ ఈస్ సమ్వాట్ డిఫరెంట్. ఏంటా డిఫరెన్స్ అనేది, ఇక్కడ డైరెక్ట్గా ఈ పర్సనల్ ఇన్కము పర్సనల్ ట్యాక్సెస్ గురించి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఎంతసేపు కూడా కన్జంప్షన్ సేవింగ్స్ అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆర్ సేవింగ్స్. సో అసలు పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అంటే ఏంటి, వ్యక్తికి సంబంధించిన ఆర్ వ్యయార్హాదాయం అనేది ఏంటి. సో వ్యక్తికి సంబంధించిన ఆర్ వ్యష్టికి సంబంధించిన వ్యయార్హాదాయం అంటే సింపుల్ చెప్పాలంటే మనకు వచ్చిన ఆ యొక్క ప్యాకేజ్లో, మనకు వచ్చిన జీతంలో వాస్తవికంగా మన చేతి నుంచి ఎంత ఖర్చు చేస్తున్నాము, ఓకే, రియాలిటీగా మనం ఎంత స్పెండ్ చేయగలుగుతున్నాము లేదా ఎంత పొదుపు చేయగలుగుతున్నాము. ఎందుకంటే మన అకౌంట్లో ఇన్కమ్ అనేది ఆర్ ఏదైతే మనం చెప్పుకున్న ఆదాయం అనేది, లేకపోతే మనకి శాలరీని పడిన తర్వాత, ఓకేనా, ఆ శాలరీ మేబీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40,000 రూపాయల శాలరీ పడిందంటే అది మన పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. అంటే నీ అకౌంట్లో నుంచి నువ్వు ఎంత ఖర్చు చేయగలుగుతావు అనేది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. మేబీ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ యువర్ పర్సనల్ ట్యాక్సెస్. అంటే ఏమని అర్థము, సింపుల్గా చెప్పాలంటే మేబీ మీకు శాలరీ వచ్చేసి ఒక 50,000 ఉండొచ్చు. ఆ 50,000 నుంచి పర్సనల్ ట్యాక్సెస్ తీసేస్తే, ఒక 10,000 తీసేస్తే ఒక 40,000 పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనొచ్చు. మరి 40,000 పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది ఏదో ఆ వ్యష్టి వ్యయార్హాదాయం అనేది ఏం చేస్తావు, ఆబ్వియస్లీ యు ఆర్ గోయింగ్ టు స్పెండ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్, మార్కెట్లో ఉన్న వస్తు సేవలు అనేది ఏదైతుందో ఆబ్వియస్లీ నువ్వు దాన్ని వాటి కోసం ఖర్చు చేస్తుంటావు, ఏం చేస్తుంటావు, లేదు అనుకుంటే సేవింగ్స్ పొదుపన్న చేస్తావు. సో ఏదైనా సరే మనకి పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఆబ్వియస్లీ ఇట్ ఈస్ నోన్ యాజ్ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్. దీన్ని మనం వ్యష్టి వ్యయార్హాదాయం అంటాం. సో ఇక్కడ చాలామంది ఇక్కడతోనే ఆగిపోవడం జరుగుతుంది ఫార్ములా. కానీ వాస్తవికంగా చెప్పాలంటే పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వస్తుంది చూడండి. వ్యష్టి వ్యయార్హాదాయం అంటే కన్జంప్షన్ ఏంటామో, కన్జంప్షన్ అనేది ఏదైతుందో, కన్జంప్షన్ వినియోగం ఎక్స్పెండిచర్ ఏదైతుందో, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ వినియోగ వ్యయం అనేది ఏదైతుందో ఆ యొక్క వినియోగ వ్యయము ప్లస్ సేవింగ్స్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. పొదుపు, ఓకేనా. సో నువ్వు ఆ 40,000లో ఒక 5,000 అనేది పొదుపు చేసుకొని, ఓకేనా, ఇంకో 35,000 అనేది నువ్వు ఖర్చు చేసుకోవడం అనేది కూడా ఏదైతుందో అది పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ 40,000 కిందకి వస్తున్న సంగతి గుర్తుపెట్టుకోండి. మరి మేబీ పర్సనల్ ఇన్కమ్ అనేది మీ ప్యాకేజ్ అనేది ఎంత ఉండొచ్చు, వాట్ మైట్ బి యువర్ ప్యాకేజ్, ఓకేనా, ఒక 50,000 అనేది నీకు పర్సనల్ ఇన్కమ్ అయిన ఉండొచ్చు. అందులో పర్సనల్ ట్యాక్సెస్ అనేది ఒక 10,000 తీసేస్తే నీకు వాస్తవికంగా వచ్చేది నీకు 40,000. ఆ పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అనేది 40,000. అంటే ప్రాక్టికల్గా అప్లికేటెడ్గా చెప్పుకుంటే మనము, సో అప్లికేటెడ్గా చెప్పుకుంటే ఇలా అమ్మ. సో వాస్తవికంగా నీ ప్యాకేజ్ వచ్చేసి నెలకి 50,000 ఉండొచ్చు. కానీ అందులో వ్యక్తిగత పన్నులు, ఓకేనా, అవన్నీ తీసేస్తే ఒక 10,000 తీసేస్తే మనకి వచ్చేది వాస్తవికంగా 40,000. ఆ 40,000 అనేది మన పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ని ఇంకొక ఫార్ములాగా వాడుకుంటే మనకి కన్జంప్షన్ వినియోగ వ్యయం అనేది ఏదైతుందో ఆ యొక్క వినియోగ వ్యయము ప్లస్ పొదుపు ఏదైతుందో ఆ పొదుపుగా మనం చెప్పుకోవచ్చు. 35,000 + 5,000. సో ఇది రైట్ ఆన్సర్. సో స్టేట్మెంట్ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టేట్మెంట్ 1 అనేది ఏదైతుందో అది కరెక్ట్ ఆన్సర్. ద స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్ ఆన్సర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వాస్తవికంగా మన చేతుల నుంచి మనం ఎంత ఖర్చు చేస్తున్నాం అనేది చాలా క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ పర్సనల్ ట్యాక్సెస్ ఆర్ యాడెడ్ టు డిస్పోజబుల్ ఇన్కమ్ ఆఫ్ అన్ ఇండివిజువల్, వి గెట్ పర్సనల్ ఇన్కమ్. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమన్నాడు ఇక్కడ, డైరెక్ట్గా అన్నాడు, ఏమన్నాడు, ఇఫ్ ద పర్సనల్ ట్యాక్సెస్ ఆర్ యాడెడ్ టు ద పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ అన్నాడు. చూడండి, ఇఫ్ పర్సనల్ ట్యాక్సెస్ ఆర్ యాడెడ్ టు ద పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ సో ఆఫ్ అన్ ఇండివిజువల్ వి గెట్ పర్సనల్ ఇన్కమ్ అన్నాడు. ఇది కరెక్టా కాదా ఒక్కసారి చెక్ చేయండి. సేమ్ ఫార్ములా
ఇంతకుముందు నేను వేసిన ఫార్ములా ఒకసారి చెక్ చేయండి. పర్సనల్ ఇన్కమ్ ప్లస్ ఏదైతే మనం చెప్పుకున్న పర్సనల్ ట్యాక్సెస్, ఎస్ అంతే కదా, పర్సనల్ ట్యాక్సెస్ పర్సనల్ డిస్కమ్ ఇస్ ఈక్వల్ టు పర్సనల్. ఇది రైట్ ఆన్సర్, కరెక్టే కదా. కాకపోతే ఇక్కడ ఏం చేసాం, ఈ మైనస్ అనేది ఏదైతే ఉందో ఈ మైనస్ ఉన్నదాన్ని జస్ట్ ఇక్కడ మనము ప్లస్లోకి తీసుకొచ్చాము, ఆటోమేటిక్గా పర్సనల్ ఇన్కమ్ అనేది వచ్చింది. సో పర్సనల్ ఇన్కమ్ ఈజ్ ఈక్వల్ టు పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్ ప్లస్ పర్సనల్ ట్యాక్సెస్. సో ఇలా మనకి జాతీయ ఆదాయంలో కేవలం ఎంతసేపు కూడా మనకి మార్కెట్లో జీడిపి గురించి, జిఎన్పి గురించి, ఎన్డిపి గురించి, ఎన్ఎన్పి గురించే కాకుండా మనకి జాతీయ ఆదాయంలో 8 భావనలు ఉన్నాయి. జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. ఇది కాకుండా మనకి పర్సనల్ ఇన్కమ్, పర్సనల్ డిస్పోజబుల్ ఇన్కమ్, ప్రైవేట్ ఇన్కమ్, పర్ క్యాపిటా ఇన్కమ్, ఓకే, ఆ యొక్క వ్యక్తిగత ఆదాయం, ఓకే, తలసరి ఆదాయం. అయితే ఇలా 8 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఆ 8 కాన్సెప్ట్స్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా ఇప్పుడు అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా చూసుకుంటే దాన్ని బేస్ చేసుకుని ఉన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో వీటికి సంబంధించిన ఆ యొక్క ఫార్ములాస్ అమ్మ, సో బోత్ ఆర్ రైట్ అనే సంగతి ఇక్కడ క్లియర్గా మనకి తెలిసిపోతుంది. ఎస్, అనదర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మనకి, హూ వేర్ ద చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ది నేషనల్ ఇన్కమ్ కమిటీ సెటప్ ఇన్ 1949 బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి భారత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన జాతీయ ఆదాయం కమిటీ యొక్క చైర్మన్ మరియు సభ్యులు ఎవరు అని చెప్పేసి అడిగాడు. మనందరికీ కూడా తెలిసిందే, బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ దిస్ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ విచ్ హాస్ బీన్ సెటప్ ఇన్ 1951, జాతీయ గణాంక కార్యాలయం అనేది 1951లో ఏర్పడింది. 1953 నుంచి అది ఫంక్షన్లోకి వచ్చింది, ఓకేనా. అయితే దానికంటే ముందు మన భారతదేశంలో జాతీయ ఆదాయాన్ని అంచనా వేయడానికి ఒక జాతీయ ఆదాయ కమిటీ అనేది, నేషనల్ ఇన్కమ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షులుగా మరియు దానికి సభ్యులుగా ఎవరు వివరించడం జరిగింది. సో ఇది జాతీయ ఆదాయానికి సంబంధించిన హిస్టారికల్ ఆస్పెక్ట్స్ అనమాట. హిస్టారికల్ టైమ్ లైన్స్ నుంచి మనకి క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. సో డెఫినెట్గా మీరు దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి అమ్మా. సో ఎక్కువసేపు కాన్సెప్ట్స్ మీదనే కాకుండా, ఓకేనా, కాన్సెప్ట్స్ మీదనే కాకుండా ఇలాంటి ఫ్యాక్చువల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ కూడా గతంలో అడగడం జరిగింది. కొంచెం మీడియం లెవెల్లో జాతీయ ఆదాయం నుంచి మనకు క్వశ్చన్స్ వచ్చేసి మీడియం లెవెల్లో అడగడం జరిగిందమ్మా. ఎవరైతే రికార్డింగ్ వింటున్నారో వాళ్ళు పాజ్ చేసుకొని మీరు వినడానికి ప్రయత్నించండి. అండ్ ఎవరైతే లైవ్లో ఉంటున్నారో వాళ్ళు మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి, ఓకేనా. సో ఇక్కడ నుంచి మనం రెగ్యులర్గా వీఆర్ గోయింగ్ టు టేక్ దీస్ క్లాసెస్ అమ్మ. మనము ఈ పర్సనల్ ఏదైతే ఈ ఎకానమీకి సంబంధించి మీరు క్లాసెస్ అనేది, వీడియో క్లాసెస్ అనేది ఎక్కడైనా వినండి. మనకి మార్కెట్లో ఏపీ, తెలంగాణలో యూ కెన్ లిజన్ టు ఎనీబడి క్లాసెస్. కానీ దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఆచరణలోకి, లాస్ట్ టైం కూడా ఎవరైతే సీనియర్స్ ఎవరైతున్నారో క్లాసెస్ వినడం వరకు మాత్రమే వాళ్ళు కన్ఫర్మ్ అయ్యారు. కానీ వాస్తవికంగా కనుక చెప్పాలంటే జాబ్ రావడానికి ఈ ప్రాక్టీస్ అనేది ఏదైతుందో, ఓకేనా, ఆ ప్రాక్టీస్ అనేది వాళ్ళు మిస్ అయ్యారు. కాబట్టి ఆ ప్రాక్టీస్ అనేది మీకు ఇప్పటి నుంచే మీకు స్లోగా, ఆల్రెడీ ఇంకా మనకి నోటిఫికేషన్స్ రాలేదు కాబట్టి ఇక్కడ నుంచి అట్లీస్ట్ మనకి ఎంత లేకుండా మినిమం 6 to 9 months అనే టైం అన్నా ఉండొచ్చు. సో మేబీ ఇప్పుడు నోటిఫికేషన్స్ ఉంటాయా లేదా అనేది మనం పక్కన పెడితే, ఓకేనా. సో దేర్ మైట్ బీ ఛాన్సెస్ ఆర్ దేర్ మైట్ నాట్ బీ ఛాన్సెస్. బట్ ఇప్పటి నుంచి మనము ఈ ఎకానమీ అనేది మిమ్మల్ని ముందుకి తీసుకెళ్ళడానికి నేను రోజు వీక్లీ 3 days గ్రూప్ 2కి సంబంధించిన ఆ యొక్క ఎంసీక్యూస్, ఎకానమీ రిలేటెడ్ ఎంసీక్యూస్ ఏదైతుందో అది పక్కాగా తీసుకుంటాను. అండ్ ఈ సోషియో ఎకనామిక్ సర్వేకి సంబంధించిన వీడియోస్ అనేది కూడా రెగ్యులర్గా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా, మన యూట్యూబ్ ఛానల్లో. ఆ యొక్క వీడియో సెక్షన్లో మీరు వెళ్ళండి. లైవ్లో మాత్రం ఎంసీక్యూస్ అనేది డిస్కస్ చేస్తాను. రెగ్యులర్గా కంటెంట్ మాత్రం వీడియో సెక్షన్లో ఉంటుంది, అది ఒక్కసారి చూడండి, ఓకేనా. ఎస్, సో ఆన్సర్ వచ్చేసి దీనికి సంబంధించింది, ఓకేనా, పీసీ మహలనోబిస్, ఓకేనా. ఎవరమ్మా చైర్మన్? జాతీయ ఆదాయ కమిటీకి 1949లో ఏర్పాటు చేశారమ్మా. సో దానికి అధ్యక్షులుగా ఎవరున్నారు? ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్ అని చెప్పేసి అంటాం. సో ఈ ప్రశాంత్ చంద్ర మహాలనోబిస్ వచ్చేసి అధ్యక్షులుగా ఉండడం జరిగింది. అండ్ దానికి డిఆర్ గాడ్గిల్ అండ్ వికేఆర్వి రావు వచ్చేసి దానికి సభ్యులుగా ఉండడం జరిగింది. కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా అన్సైంటిఫిక్గా, అశాస్త్రీయంగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది దాదాబాయి నౌరోజీ, మనందరికీ తెలిసిందే. కానీ శాస్త్రీయ పద్ధతిలో, సైంటిఫిక్ మేనర్లో జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది వికేఆర్వి రావు. కానీ అఫీషియల్గా, అధికారికంగా మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయాన్ని అంచనా వేసింది పీసీ మహలనోబిస్ అధ్యక్షతన వాళ్ళు అంచనా అనేది వేయడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్. ఆ బేస్ ఇయర్ అనేది కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఈ బేస్ ఇయర్కి సంబంధించిన నెక్స్ట్ క్వశ్చన్ ఉంది కాబట్టి దాని గురించి ఇంకా డీటెయిల్స్ అనేది ఇవ్వలేదమ్మా. కానీ ఎవరైతే లైవ్లో ఉన్నారో ఖచ్చితంగా దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ రికార్డింగ్ ఎవరైతే ఉన్నారో దాన్ని కొంచెం చూసుకోండి, ఓకేనమ్మా. వెరీ 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 ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ చేద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్, ఇది గతంలో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా గ్రూప్ 2 2024లో అడిగిన క్వశ్చన్స్ అమ్మ. ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి దీన్ని కొంచెం చూడండి, అబ్జర్వ్ చేయండి.
సో వీడియో అనేది ఎంత లెంత్ అయినా సరే 1 అవర్ అయినా సరే 1.5 అవర్ అయినా సరే ఇవాళ నేషనల్ ఇన్కమ్ గ్రూప్ 2 గ్రూప్ 3 ఏదైతే ఉందో తెలంగాణలో జరిగిన ఆ గ్రూప్ 2 గ్రూప్ 3 ఏదైతే ఉందో వాటికి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇఫ్ పాసిబుల్ ఏపీపీఎస్సికి సంబంధించిన గ్రూప్ 2 ఆ క్వశ్చన్స్ జాతీయ ఆదాయంలో ఏ విధంగా అడిగాడు అనేది కూడా ఒక్కసారి డిస్కస్ చేద్దాం. సో దట్ మీకు కాంప్రహెన్సివ్గా అసలు జాతీయ ఆదాయంలో ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో డెఫినెట్గా ఈ సెషన్స్ అన్నీ కూడా చాలా ప్రొడక్టివ్గా ఉంటాయమ్మా. లాస్ట్ టైం కూడా చాలామంది నేను 1 year 2 years నుంచి కూడా 5 మంత్రాల్లో చెప్పాను, మీరు ప్రాక్టీస్ చేయండి ఓకేనా, లేకపోతే ఫ్యాకల్టీ ప్రిపేర్ చేసిన ఎంసీక్యూస్ చేయండి, మీకు ఖచ్చితంగా జాబ్ అనేది చాలా చాలా కష్టం అని చెప్పేసి ఎకానమీ ఈజ్ అ డిసైడింగ్ పేపర్ అని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్నాను. నేను కూడా ఒకప్పుడు ఎకానమీ క్రాక్ చేసింది, ఆ గ్రూప్స్ క్రాక్ చేసింది ఎకానమీ పేపర్ని దృష్టిలో పెట్టుకొని వాటిగా హైయెస్ట్ స్కోర్ రావడం వల్లనే మాకు వచ్చిందని కూడా మీకు చాలా సందర్భాల్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఎకానమీని మొదటి నుంచి నెగ్లెక్ట్ చేయకండి. డోంట్ నెగ్లెక్ట్ దిస్ ఎకానమీ సబ్జెక్ట్. మీద సబ్జెక్ట్స్ మనం ఓన్గా చదువుకోవచ్చు, టెస్ట్ పేపర్స్ అన్న తీసుకోవచ్చు, రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అన్న మనకి ఉపయోగపడుతుంది. కానీ ఇది అలా కాదు. సో మనకి అంతకు మించిన కొన్ని ఆ యొక్క కాన్సెప్ట్స్ అనేది అడిషనల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. అవి ఈ సెషన్స్లో మీకు బాగా ఉపయోగపడతాయమ్మా. కొన్ని రోజులు వినండి, ఒక 4 రోజులు 1.5 వింటే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపనెంట్ ఆఫ్ టోటల్ డిమాండ్ ఫర్ డొమెస్టిక్ ఇన్కమ్ అవుట్పుట్. మన కింది వాటిలో ఏది దేశీయ ఆదాయం ఆర్ ఉత్పత్తి యొక్క మొత్తం దేశీయ డిమాండ్లో భాగం కాదు అన్నాడు. అంటే సింపుల్ చెప్పాలంటే క్వశ్చన్ని మనం కొంచెం బ్రాడ్ మైండెడ్గా ఆలోచిస్తే, విశాలమైన భావనతో ఆలోచిస్తే, ఇక్కడ వాడు అడిగింది ఏంటంటే వాట్ ఈజ్ జీడిపి అని అడిగాడు. జీడిపి ఈజ్ ఈక్వల్ టు మనందరికీ తెలిసిందే కన్సంప్షన్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ప్లస్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ ప్లస్ X-1. సో ఏదైతే ఉందో ఆ యొక్క ఎక్స్పెండిచర్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అనేది ఏదైతుందో ఓకేనా ఆ యొక్క కన్సంప్షన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ మెథడ్ అనేది ఏదైతుందో దాని ఆధారంగా క్వశ్చన్ అనేది కొంచెం వాళ్ళు ట్విస్ట్గా క్వశ్చన్ అనేది జస్ట్ ట్విస్ట్ చేసి అడగడం జరిగింది. సో అదే క్వశ్చన్ ఇవి కొంచెం ఈజీ లెవెల్ క్వశ్చన్. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న 4 క్వశ్చన్లో 2 ఈజీ ఉన్నాయి, 2 మోడరేట్గా ఉన్నాయి. ఇంకా టఫ్ లెవెల్ క్వశ్చన్స్ అనేది అంతగా అడగలేదు. సో కొంచెం చూడండి, అంటే అన్ని రకాల క్వశ్చన్స్ అని అడిగాడమ్మా. హీ హాజ్ ఆస్క్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ అన్ని కార్నర్స్ అన్ని యాంగిల్స్లో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేయడం జరిగింది గ్రూప్ 2 గ్రూప్లో. సో ఇన్వెస్ట్మెంట్ ఆబ్వియస్లీ, ఇన్వెస్ట్మెంట్ స్పెండింగ్ అనేది ఆబ్వియస్లీ ఇందులో భాగమే ఓకేనా. కన్సంప్షన్ స్పెండింగ్ ఆబ్వియస్లీ ఆఫ్ ది హౌస్ హోల్డ్ ఇస్ భాగమే. అండ్ మన రీసెంట్గా చూసుకుంటే దాదాపు 62% మన భారతదేశ జీడిపిలో 2026కి సంబంధించిన డేటా చెప్తున్నానమ్మా. 2026 డేటాలు చూసుకుంటే మన భారతదేశ జీడిపిలో 62% ఎంతమ్మా, దాదాపు మనకి 62% ఆఫ్ ది జీడిపి వచ్చేసి హౌస్ హోల్డ్ కన్సంప్షనే. ఆల్మోస్ట్ మనకి 30% ఆఫ్ ది జీడిపి అనేది చూసుకుంటే మనకి 30% వరకు చూసుకుంటే మనకి ఇన్వెస్ట్మెంటే. అండ్ నెట్ బారోయింగ్స్ అనేది కాదు, ఏదైతే మనకున్న ఆ యొక్క రుణాలు బారోయింగ్స్ అనేది ఏదైతుందో రుణాలు కానీ ఆ యొక్క ట్రాన్స్ఫర్స్ ఏదైతే మనం చెప్పుకున్న ఫండ్స్ అనేది ఏదైతుందో విరాళాలు కానీ ఓకేనా. సో ఇవన్నీ కూడా ఎయిడ్ అనేది ఏదైతుందో ఇవి ఇందులో భాగం కాదు ఓకేనా, అది కొంచెం చూసుకోండి ఓకేనా. సో గ్రాంట్స్ ఎయిడ్ ఓకేనా, విదేశాల నుంచి వచ్చే ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ కూడా ఈ యొక్క దీనిలో కాదన్న సంగతి గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ పర్చేసింగ్ ఎస్, ఇది జీ కిందకి వస్తుంది, ఇది జీ, ఇదేమో సి, ఇది సి ఓకే, ఇది సి, ఇదేమో ఐ. సో మరి ఇందులో లేనిది ఏంటి సార్ అంటే X-M, ఎక్స్పోర్ట్స్ ఎగుమతులు అనేది కలుస్తాము, దిగుమతులను తీసేస్తాం. సో జీడిపి ఈజ్ ఈక్వల్ టు C ప్లస్ I ప్లస్ G ప్లస్ X-M, అది అందరికీ కూడా తెలిసిందే, ఎవ్రీబడి నోస్. ఇట్స్ అ వెరీ సింపుల్ క్వశ్చన్, నాకు తెలిసినంతవరకు ఇది కొంచెం బెటర్ క్వశ్చన్ అమ్మా. అండ్ అను ట్యూటోరియల్స్, సో ఎవరైతే లైవ్లో ఉన్నారో వినోద్ మనకి ఇచ్చేయడం జరుగుతుంది, ఆన్సర్ చేయడం జరుగుతుంది, ఆన్సర్ చేయడమా సో దట్ యూ కెన్ గెట్. సో లోన్స్ బారోయింగ్స్ ట్రాన్స్ఫర్స్ ట్యాక్సెస్ అవన్నీ కూడా అగ్రిగేట్ డిమాండ్లో భాగం కాదు. సో సార్ ఈసారి మనకు క్వశ్చన్ అనేది ఈ విధంగా అడిగాడు, కానీ ప్రతిసారి కూడా ఇదే అడిగాడు కదా. సో బారోయింగ్స్ అనొచ్చు, ట్రాన్స్ఫర్స్ అనొచ్చు, ట్యాక్సెస్ అనొచ్చు. సో ఈ 3 కూడా మిగతా 3 కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అందుకే మీకు కొంచెం అడిషనల్గా ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇస్తున్నానమ్మా. ఐమ్ జస్ట్ గివింగ్ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో సార్ బారోయింగ్స్ అన్నారు బాగానే ఉంది, మన అందరికీ తెలిసిందే CIGX-M అనేది అందరికీ తెలిసిందే. అది కాకుండా మేబీ ఫ్యూచర్లో మీకు బారోయింగ్స్ అనేది కాకుండా సో ఈసారి నెట్ బారోయింగ్స్ అన్నాడు, నెట్ బారోయింగ్స్ కాకుండా ఇంకా నెక్స్ట్ టైం క్వశ్చన్స్ వచ్చేసి ట్విస్ట్గా ఇచ్చి ఏమడిగే ఛాన్సెస్ ఉందంటే లోన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది, ట్రాన్స్ఫర్స్ ఏకపక్ష బదిలీలు అడిగే ఛాన్సెస్ ఉంది విదేశాల నుంచి, ట్యాక్సెస్ అనేది ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిందే. ట్యాక్సెస్ ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్ నేషనల్ ఇన్కమ్ అన్న సంగతి, అవన్నీ కూడా అగ్రిగేట్ డిమాండ్లో భాగం కావన్న సంగతి కొంచెం గుర్తుపెట్టుకోండి. అలా కొన్ని ఉంటాయమ్మా, కొంచెం చూసుకోండి. ఎస్, ఇది కొంచెం ట్రెండీగా ఉన్న క్వశ్చన్స్ అమ్మా. సో డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరిగింది. అంటే మనకి జాతీయ ఆదాయంలో రంగాల వారీగా మన వాటా, జీడిపిలో రంగాల వారీగా వాటా. సో కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్
టువర్డ్స్ ద జీడిపి అని చెప్పేసి ఉంటుంది, ఆర్ కంట్రిబ్యూషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ టువర్డ్స్ ద జీడిపి ఉంటుంది, కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్వీస్ సెక్టార్ టువర్డ్స్ ద జీడిపి అనేది ఉంటుంది. సో అలా మనకి ఆ 3 చాప్టర్లో 3 సబ్ టాపిక్స్ అనేది డైరెక్ట్గా మనం నేషనల్ ఇన్కమ్లో చదువుకుంటాం. కొంచెం దీన్ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఈ యొక్క ఏదైతే బిట్స్ అనేది చేశారో కొంచెం దాన్ని చూడండి అమ్మా, ఓకేనా. యాజ్ పర్ ద సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ 2020-2023 అప్పట్లో ఆ క్వశ్చన్ అనేది అలా ఉంది కాబట్టి, ఓకేనా. రిలీజ్డ్ బై మోస్పీ, ఎందుకంటే జాతీయ ఆదాయం అనేది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, ఓకేనమ్మా. ఆఫ్ కోర్స్ ఇది ఎన్ఎస్ఓ, ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి 2019 నుంచి ఎన్ఎస్ఓ అనేది ఇది ఉంది, అదందరూ తీసింది. సో జీవీఏ అంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాల వాటా, ఓకేనా. అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ మనందరికీ తెలిసింది కదా. అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ ఏదైతే వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటా 2020, 2021, 2022లో, ఓకేనా. సో వాళ్ళు ఏమడిగాడమ్మా, సో వాడే అసెండింగ్ ఆర్డర్ అని అడగడం జరిగింది. అసెండింగ్ అంటే తెలుసు కదా, ఆరోహణ క్రమం అనేది అడగడం జరిగింది. కొంచెం చూడండి, అనుబంధ రంగాల ప్రస్తుత ఆధారం కింద సంవత్సరాలు ఆరోహణ క్రమం, ఏ క్రమంలో అమర్చండి, ఆరోహణ క్రమం. అంటే ఆరోహణ అంటే ఏంది, ఇంక్రీజింగ్ ఆర్డర్, అంటే లో ఏదైతే ఉందో, ఓకే, లో నుంచి హై వరకు, లో నుంచి హై వరకు మీరు అమర్చడానికి ప్రయత్నించండి. అంటే 2020, 2021, 2022 క్వశ్చన్ డైరెక్ట్గా అమ్మ. సో ఇట్స్ ఎ వెరీ డైరెక్ట్ క్వశ్చన్. కాకపోతే నేను కూడా చాలా సందర్భాల్లో చెప్పాను, మనం ఎప్పుడూ కూడా డాటా అనేది ఏదైతే ఉందో ప్రజెంట్ ఇయర్ డాటా మీద ఫోకస్ చేయకుండా ట్రెండ్స్ మీద మీరు ఫోకస్ చేయండి, ధోరణుల మీద మీరు ఫోకస్ చేయండి. ప్లీజ్ ఫోకస్ ఆన్ ది ట్రెండ్స్, ధోరణుల మీద ఫోకస్ చేయండి. ఆ ధోరణులు చేస్తే మనకి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ది బిట్ అనేది మనం చేసినట్టే, ఆల్రెడీ మనకి ఆన్సర్ వచ్చినట్టే అని చెప్పేసి. ఎస్, ఆల్మోస్ట్ మనకి 90% వచ్చేసి మనకి వచ్చినట్టు అని చెప్పేసి అని. సో ఆ ధోరణులు అనేది ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలని కూడా చెప్తాను. ప్రజెంట్ వచ్చేసి మనకి ఈ యొక్క 2026లో 2026లో అయితే ఆల్మోస్ట్ 17.8% ఎంత ఉందమ్మా ఈ వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటా, అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ యొక్క షేర్ అనేది 2026లో జీవీఏలో మన వాటా వచ్చేసి ఇది ఉంది. అండ్ గ్రోత్ రేట్ కూడా ఇట్ ఈజ్ అరౌండ్ 3%, 3.1% అని ఉంది. అది కొంచెం మైండ్లో గుర్తుపెట్టుకోండి. అది ఇవన్నీ కూడా మీకు మెల్లమెల్లగా ఫస్ట్ డే కదా, అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఐ జస్ట్ గివ్ ఇట్ ఎ ట్రై. సో ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఏందమ్మా, వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? ఎస్, 2020లో చూసుకుంటే మనకి జీవీలో మన యొక్క వాటా 20%, 2021లో చూసుకుంటే 18.6%, 2022లో చూసుకుంటే 18.3%. అయితే మీకు ఇది డైరెక్ట్గా ఒక్కసారి మీకనే కదమ్మా, ఫ్యూచర్లో నాకైనా సరే, ఫ్యూచర్లో నేనైనా సరే ఒకవేళ ఏదైనా డైరెక్ట్గా ఈ యొక్క ఎగ్జామ్ రాసినప్పుడు గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్లో ఇఫ్ ఐ కేస్ రాసినప్పుడు ఇలాంటి బిట్స్ చూసినప్పుడు డెఫినెట్గా షాక్ అవుతాను. ఆ టైంలో మనకి భయభ్రాంతులకు గురవుతాం. సో మనము ప్రస్తుత సంవత్సరం మీరు చెప్పారు సార్ మీకు గుర్తుపెట్టుకుంటున్నామా కానీ 17 పాయింట్ ఎలా గుర్తుపెట్టుకుంటాం కానీ, ఓకేనా. మరి వాడు ధోరణి అడిగితే మేము ఏ విధంగా చదవాలి అంటే మీరు ఒక్కసారి ట్రెండ్స్, అందుకే అంటాను ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ది 17.8%, ఇన్స్టెడ్ ఆఫ్ ఫోకసింగ్ ఆన్ ది 17.5%, నేను మొదటి నుంచి కూడా చెప్తున్నాను 1950లో చూసుకుంటే వ్యవసాయము మరియు అనుబంధ రంగాల వాటా, అగ్రికల్చర్ అండ్ ఇట్స్ అలైడ్ సెక్టార్ అనేది ఏదైతే ఉందో అది వచ్చేసి దాదాపు ఎంత శాతం ఉండేదమ్మా, 55% ఉంది. ఎంత శాతం ఉంది? 55%. మరి 2026కి వచ్చేసరికి 2026కి వచ్చేసరికి మనం అదే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్ ఏదైతుందో వ్యవసాయము మరియు అనుబంధ రంగాల వాటా అనేది ఏదైతుందో 2026 ఏదైతుందో దానికి వాటా అనేది ఏదైతుందో ఫస్ట్ రివైజ్ ఎస్టిమేట్స్ గురించి మనం మాట్లాడుతున్నామా, దానికి వాటా వచ్చేసి 17.8% సంథింగ్ ఉంది. అంటే తగ్గుతూ వస్తుందా, దాని యొక్క షేర్ అనేది పెరుగుతూ వస్తుందా? వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటా, వ్యవసాయము మరియు అనుబంధ రంగాల యొక్క వాటా అనేది ఏదైతుందో గత కొన్నేళ్ళుగా, ఈవెన్ గత దశాబ్ద కాలంగా చూసుకుంటే స్లోగా డిక్లైన్ అవుతుంది. భారీగా డ్రాస్టిక్ అయితే లేదు. కానీ ఒకవేళ రేంజ్ అనేది గుర్తుపెట్టుకుంటే మాత్రం ఆ రేంజ్ అనేది 18% నుంచి 20% రేంజ్. ఓకేనమ్మా, మేబీ డైరెక్ట్ క్వశ్చన్స్ అడగచ్చు. ఇలా కన్ఫ్యూజ్డ్గా ట్రిక్గా కాకుండా మీరు వ్యవసాయము మరియు అనుబంధ రంగాల నుంచి వాటా ఎంత అనేది అడిగితే మాత్రం 18 to 20%. అదే ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి మనకి వాటా అనేది ఎంత ఉంది సార్ అంటే 28 నుంచి 29% ఉంటుంది సంథింగ్. అదే మనము సర్వీస్ సెక్టార్ యొక్క వాటా అనేది ఎంత ఉంది సార్ అంటే 53% నుంచి 55% ఉంటుంది. ఓకేనమ్మా, ఇలా మీరు రేంజ్ గుర్తుపెట్టుకోండి. కానీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి సేవా రంగం యొక్క వాటా మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది. అదంతెందుకు 2025లో సేవారంగం యొక్క వాటా 54% చేంజ్ ఉంది. డూ యు నో హౌ మచ్ ఇట్ ఈస్ ఇన్ 2026? కావాలంటే ఒకసారి సర్వే చెక్ చేసుకోండి. 55.6% సంథింగ్ ఉంది. అంటే పెరిగిందా తగ్గిందా?
సేవారంగం యొక్క వాటా గత దశాబ్ద కాలం నుంచి పాయింట్స్ రూపంలో మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది. అట్ ద సేమ్ టైం అగ్రికల్చర్ షేర్ అనేది ఏమవుతుంది, తగ్గుతూ వస్తుంది. చూసారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉంది. సో ఇలా మీరు ట్రెండ్స్ అనేది మీరు ఫాలో అవ్వండి. ఎంతసేపు కూడా డాటాని మెమరైజ్ చేసుకొని, ఎంతసేపు కూడా మీ బ్రెయిన్స్ని అనవసరంగా డాటా గుర్తుపెట్టుకోండి. 2020 డాటా గుర్తుపెట్టుకోండి, 2021 డాటా, 2023 క్వశ్చన్ అనేది ఈసారి ఇలా ఇచ్చాడు. కానీ ఈసారి అగ్రికల్చర్ ఇవ్వాలని రూల్ ఏం లేదు కదా. ఈసారి టోటల్ జీడిపిలో ఇవ్వచ్చు కదా, ఈసారి రేంజ్ ఇవ్వచ్చు కదా. నెక్స్ట్ టైం క్వశ్చన్ రేంజ్లో మనకి వ్యవసాయ రంగం తగ్గుతుందని ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. సేవా రంగం పెరుగుదల ఉందన్న సంగతి మీకు తెలియదు కదా. మరి ఇండస్ట్రియల్ సెక్టార్ షేర్ ఏమవుతుంది సార్ అంటే అది ఊగిసలాడుతుంది అనమాట. ఓకేనా. సో కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి 28, 28.5, 29, మళ్ళీ 28.5, 28 ఇలా ఫ్లక్చువేటెడ్గా ఉంది. కానీ క్లియర్గా మనకి వ్యవసాయ రంగం వాటా మాత్రం తగ్గుతూ వస్తుంది, సేవా రంగం వాటా మాత్రం పెరుగుతూ వస్తుంది. ఇలా మీరు రేంజెస్ అనేది ఏదైతుందో, ఆ ధోరణు పోకడలు ఏదైతుందో వాటి మీద మీరు ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్గా మీరు నెక్స్ట్ టైం అనేది ఆన్సర్స్ అనేది అటెండ్ చేయొచ్చాం. అంటే డాటాని కూడా ఈజీగా సింప్లిఫై చేసే విధంగా మీకు క్వశ్చన్స్ అనేది ఎగ్జామినర్ అనేది అడగడం జరిగింది. పూర్తిగా డాటా తెలియాలని రూల్ ఏమీ లేదు. గత దశాబ్ద కాలంగా ఆల్మోస్ట్ ఈ యొక్క రేంజెస్ అనేది ఈ విధంగానే ఉన్నాయి. ఈ రేంజ్ అనేది గుర్తుపెట్టుకోండి. ఈసారి రేంజ్ అనేది మీద ఎక్కువ ప్రశ్నలు వచ్చి అడిగే అవకాశం ఉంది, కొంచెం చూసుకున్నాము. ఓకేనా. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు నేషనల్ ఇన్కమ్ ఇన్ ఇండియా? భారత జాతీయ ఆదాయానికి సంబంధించి కింది వ్యాఖ్యల్లో ఏవి ఒప్పు అని అడిగాడు. సో ఓకే, ఈ స్టేట్మెంట్స్ రైట్ స్టేట్మెంట్స్ అనేది పోస్ట్ చేయడమ్మా. ఐ థింక్ ఇది కొంచెం కట్ అయినట్టుంది, ఏదైతే మనం చెప్పుకున్న ఇది. ఐ థింక్ ఇట్ హ్యాస్ బిన్ కట్. నాకు కూడా లాస్ట్ అనేది లేదు, ఐ డోంట్ హ్యావ్ దట్ వన్. ఏబీసీ చూడండి, 1, 2, 3 ఆప్షన్లు పెట్టండి. నాకు తెలిసి 1, 2, 3లోనే ఉండొచ్చు, లేకపోతే మీరు చెప్పండి, లేదంటే ఆన్సర్ అనేది ఎలాగో చేస్తాను. ఎస్, ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్ అమ్మా. ఇవన్నీ కూడా మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. సో మంచి క్వాలిటీ క్వశ్చన్స్ అనేది లాస్ట్ టైం గ్రూప్ 2లో అడగడం జరిగింది. వీలుంటే ఈరోజు గ్రూప్ 2 ఫినిష్ చేసి రేపు గ్రూప్ 3 మీద నేషనల్ ఇన్కమ్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ అడిగాడు అనేది నెక్స్ట్ సెషన్లో మనం తీసుకుందాం. ఎందుకంటే ఇవే చాలా క్వశ్చన్స్ అనేది ఉన్నాయి, ప్లెంటీ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్. కొంచెం ఆన్సర్ చేయండి అమ్మా. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇది కొంచెం ట్రెండ్ పరంగా చూసుకుంటే మనకి బేస్ ఇయర్స్కి సంబంధించింది. చాలామంది బేస్ ఇయర్స్ నెగ్లెక్ట్ చేస్తారు. ఎంతసేపు యూపీఎస్సీ స్టాండర్డ్స్లో అడుగుతున్నాడు, ఎంతసేపు హై స్టాండర్డ్స్లో అడుగుతున్నాడు. లాస్ట్ టైం ఏపీఎస్సీ గ్రూప్ 2 కూడా అంతే, ఏదేదో చెప్పేసి అందరు చదివారు. మేము చెప్తూనే ఉన్నాం, బేసిక్స్ ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉండండి. మన కన్వెన్షన్, మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆ యొక్క ట్రెడిషన్ ఏదైతే ఉందో, సంప్రదాయాన్ని క్వశ్చన్స్ వదిలిపెట్టాడు. ఎందుకంటే ఇవి హై లెవెల్ ఎగ్జామినేషన్స్ అయినా కానీ క్వశ్చన్స్ అనేది మనకి 10 నుంచి 15 మార్కులు వస్తాయి. కాబట్టి జాతీయ ఆదాయం నుంచి 10 మార్క్స్ వచ్చాయి లాస్ట్ టైం గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ. సో ఖచ్చితంగా మనకి అందులో 5-6 బిట్లు కొంచెం ఈజీ నుంచి మోడరేట్ లెవెల్లోనే ఉంటాయి. 1-2 బిట్లు ఖచ్చితంగా టఫ్ ఉంటాయి. అది మీరే కాదు కదా, ఎవరు కూడా వాటిని ఆన్సర్ చేయలేరు అని చెప్పేసి మేము చెప్తూనే ఉన్నాం. సేమ్ అదే ప్యాటర్న్స్ అనేది 2024 ముందు మేము ఏ విధంగా చెప్పాము అదే అలాగే కంటిన్యూ అవుతున్నాయమ్మా. సో ఆల్మోస్ట్ ఇట్ ఈస్ సిమిలర్. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ అన్నాడు. ద ఫస్ట్ అఫీషియల్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వేర్ ప్రిపేర్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టికల్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ అంచనాలు మంత్రిత్వ శాఖ ఏదైతే ఎంఓఎస్పీ మంత్రిత్వ శాఖ అనేది ప్రిపేర్ చేసిందని అడిగాడు. ద ఫస్ట్ అఫీషియల్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ వేర్ ప్రిపేర్డ్ బై విత్ బేస్ ఇయర్ 1948-49 ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. అయితే మనందరికీ తెలిసిందే, మొట్టమొదటిసారిగా బేస్ ఇయర్ వచ్చేసి 1948 అనేది అందరికీ తెలిసిందే, ఎవ్రీబడి నో. తర్వాత వచ్చేసి నెక్స్ట్ బేస్ ఇయర్ 1960, తర్వాత బేస్ ఇయర్ వచ్చేసి 1970, తర్వాత బేస్ ఇయర్ వచ్చేసి 1980, 1993, 2004, 2011, ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే 2022. అయితే చాలామంది 2011 దగ్గర ఆగిపోతారు. ఒకవేళ వీడియో క్లాసెస్లో మీరు ఫ్యూచర్లో ఎక్కడన్నా కొన్నా కానీ 2011 బేస్ ఇయర్ అని చెప్పి కొంటే మాత్రం అది ఓల్డ్ ఎకానమీ వీడియోస్ మాత్రమే. సో కొత్తగా ఏదైతే 2022 బేస్ ఇయర్ ఈ ఫిబ్రవరి నుంచే మనకి స్టార్ట్ అవుతుందమ్మా ఈ యొక్క బేస్ ఇయర్ అనేది. సో అవి మాత్రమే మీరు అదే ఈ మార్చ్ నుంచి మనకి ఆల్రెడీ స్టార్ట్ అయింది. సో ఫిబ్రవరి మిడ్ నుంచి మేము స్టార్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. సో అది ఇంకా మనకి అఫీషియల్గా అయితే కన్ఫర్మేషన్ కాలేదు, బట్ ఆల్మోస్ట్ అందరూ కూడా 2022 బేస్ ఇయర్గానే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఓకేనా. సో నెక్స్ట్ త్రైమాసికానికి సంబంధించిన అవన్నీ కూడా బట్టి మనకి తెలుస్తుంది. ఏప్రిల్ మే కల్లా మనకి ఒక క్లారిటీ వస్తుంది, బేస్ ఇయర్ తీసుకున్నారా లేదనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది. 1948 అయితే చాలామంది ఇక్కడ ఈ పాత బేస్ ఇయర్స్ గుర్తుపెట్టుకుంటున్నారు. కానీ ఎస్ అఫ్కోర్స్ మొట్టమొదటిసారిగా మనకి ప్రిపేర్ చేసింది జాతీయ ఆదాయానికి సంబంధించింది మోస్పీఏ. ఇట్ ఈస్ అండర్ మోస్పీ మినిస్ట్రీ. ఎవరు ప్రిపేర్ చేశారు? సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్, విచ్ హాస్ బిన్ సెటప్ ఇన్ 1951.
1950లో సిఎస్ఓ ఏర్పడింది, మనందరికీ చెప్పి ఇందాక కూడా చెప్పినాను. అయితే మోస్ట్లీ మినిస్ట్రీయే ఉంది, ఓకేనా, ఇట్ ఈస్ రైట్ ఆన్సర్. కానీ ఇక్కడ చూడండి, అందరూ చాలామంది 1948 కరెక్టే కదా మొట్టమొదటిసారి అఫీషియల్ ఎస్టిమేట్స్ అని చెప్పేసి ఇక్కడతో ఆగిపోతారు. కానీ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సిందంటే కాన్స్టెంట్ ప్రైస్ అని అడిగాడు, స్థిర ధరలు అని అడిగాడు. కానీ అప్పట్లో స్థిర ధరలు ఎక్కడున్నాయేమో, అసలు మొట్టమొదటిసారిగా బేస్ ఇయరే 1948. ఆబ్వియస్ అది స్థిర ధరలు కాదు, అంటే కొంచెం ట్రిక్కీ క్వశ్చన్స్ అనమాట. ట్రిక్కీ, అది కరెంట్ ఇయర్ ప్రైస్. 1948లో తీసుకున్నది కరెంట్ ఇయర్ ప్రైస్, ఎందుకంటే దానికంటే ముందు బేస్ ఇయర్ లేదు కదా. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం తీసుకున్న ఫస్ట్ బేస్ ఇయరే 1948, ఇంకా దానికి అదే బేస్ ఇయర్, అదే 100 బేస్ పాయింట్స్. అది నువ్వు దాన్ని కాన్స్టెంట్ ప్రైస్ అనేది ఎట్లా అంటావు? సో కొంచెం చూశారు కదా, అంటే వీళ్ళు ఎవరైతే ఈ యొక్క గ్రూప్స్ రాసే ఎగ్జామినేషన్స్ వాడు కామన్ సెన్స్తో రాస్తున్నాడా, లేకపోతే జనరలైజ్డ్గా ఏదో బట్టి కొట్టుకొని వస్తున్నాడు. చాలామంది బట్టి కొట్టుకొని రాసిన వాళ్ళు ఖచ్చితంగా స్టేట్మెంట్ కరెక్ట్ అంటారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా ఫస్ట్ టైం కన్ఫ్యూజ్ అయ్యి ఉండొచ్చు, డెఫినెట్లీ వుడ్ హ్యావ్ కన్ఫ్యూజ్డ్. అరే 1948 కరెక్ట్ కదా అని చెప్పేసి అనుకోవచ్చు, ఇది కూడా కరెక్ట్ కదా అని అనుకోవచ్చు. కానీ వాడు అడిగిన ట్రిక్ ఏంటంటే ఈ కాన్స్టెంట్ అనేది కాదు, కరెంట్ ప్రైస్ అనేది కరెక్ట్, ఓకేనా. సో ఆబ్వియస్లీ స్టేట్మెంట్ బి అనేది తప్పనే కింద. సో ద ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ పబ్లిష్డ్ ఇన్ 1956 వేర్ నోన్ యాజ్ కన్వెన్షనల్ సిరీస్. ఎస్, ఖచ్చితంగా సంప్రదాయ శ్రేణి అనేది 1956 నుంచి 1976 వరకు చూసుకుంటే సంప్రదాయ శ్రేణి మనం వాడాము. ఇది అందరికీ తెలిసిందే, ఎవ్రీబడి నో. జాతీయ ఆదాయం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా కొంచెం అవగాహన ఉండే ఉంటుంది, ఎవ్రీబడి. సో ఇట్స్ ఏ రిలేటెడ్ టు దిస్ కన్వెన్షన్. తర్వాత ఏమొచ్చింది, న్యూ సిరీస్ అనేది వచ్చింది 1976 తర్వాత. మళ్ళీ కొత్తగా ఆ సిరీస్ అనేది వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్, నేషనల్ ఇన్కమ్ అండర్ టైటిల్ కన్వెన్షన్ సిరీస్ వాస్ పబ్లిష్డ్ టిల్ 1976. 1976 వరకు కూడా కన్వెన్షనల్ సిరీస్ అనేది మనం పిలుస్తున్నాం. తర్వాత మెల్లమెల్లగా న్యూ సిరీస్ అనేది మనకు వచ్చింది. సో ఇక్కడ చూస్తే ఏ కరెక్టు, సి కరెక్టు, డి కరెక్టు. సో ఏదైతే మనం చెప్పుకున్న థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అమ్మా. సో పక్కాగా బి ఈజ్ ద రాంగ్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ కాన్స్టెంట్ ప్రైస్ కాదు, అక్కడ కరెంట్ ప్రైస్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సో దానికి సంబంధించిన సపోర్టింగ్ పాయింట్స్ అనేది ఇక్కడ కనిపిస్తుంది చూడండి. కన్వెన్షనల్ సిరీస్ 1948 బేస్ ఇయర్గా తీసుకున్నారు, పబ్లిష్డ్ ఫ్రమ్ 1956 to 1976. సో న్యూ సిరీస్ చెప్పే కదా 60, 70, 80, 93, 99, 2004, 2011. కానీ ఇప్పుడు ప్రస్తుతం అనేది 2022 అనేది 2022 అనేది కూడా మనకి సిరీస్ అనేది ఉందన్న సంగతి గుర్తుపెట్టుకున్నాను. ఐ థింక్ నేను 2004 మిస్ అయినట్టున్నాను. I think I have said it. Yeah, no problem. 2022. So the Ministry of Statistics and Program Implementation సిరీస్ అనేది కొత్తగా 2022 సిరీస్ అనేది ఇంట్రొడ్యూస్ చేసిందన్న సంగతి గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ టైం నేషనల్ ఇన్కమ్ అనేది ఏదైతే ఉందో, ఒకవేళ క్లాసెస్ అనేది ఫ్రెష్ క్లాసెస్ అనేది స్టార్ట్ చేస్తే మీరు 2022 బేస్ ఇయర్ సిరీస్ అనేది మీరు చూసుకోండి, ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ హియర్ ఇట్ ఈస్. సో ఆన్సర్ చేయండి, ఎవరైతే లైవ్లో ఉన్నారో ఆర్ రికార్డింగ్లో ఉన్నారో ఆన్సర్ చేయండి. ఒక లైవ్లో ఉంటే వెల్ అండ్ గుడ్, లేదు రికార్డింగ్స్లో ఉన్నామంటే పాజ్ చేసుకోండి అండ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఇది కూడా గతంలో అడిగిన గ్రూప్ 2 క్వశ్చన్. ఎస్, దీని తర్వాత ఇంకొక క్వశ్చన్ అనేది అయితే అప్పుడు మనకి గ్రూప్ 2కి సంబంధించిన మ్యాక్సిమం ఇది అయిపోతుంది. ఇది కూడా కొంచెం బెటర్ అమ్మ, అంటే జాతీయ ఆదాయం మీద పట్టున్న వాళ్ళు ఇది కూడా ఆన్సర్ చేయొచ్చు. బేసిక్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్ నుంచి అడగడం జరిగింది, ఎక్కువగా మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. లిస్ట్ 1 లిస్ట్తోని మీరు సరి చేయండి అని చెప్పేసి అన్నాడు. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ డి కూడా ఉందంటే డి అనేది ఏం లేదమ్మా, ఎందుకంటే ఇక్కడ ఆప్షన్లో ఏ, బీసీ మాత్రమే ఉన్నాయి. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఇది గతంలో అడిగిన గ్రూప్ 2 క్వశ్చన్, గతంలో అడిగిన గ్రూప్ 2. సో నెక్స్ట్ మనం గ్రూప్ 3కి సంబంధించిన సెషన్స్ అన్ని కూడా మనం ఒకసారి చేద్దాం. మేబీ ఇఫ్ టైం పర్మిట్స్ టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. అండ్ తర్వాత వచ్చేసి ఏపీపీఎస్సీలో కూడా నేషనల్ ఇన్కమ్ నుంచి మనకి జాతీయ ఆదాయం నుంచి ఎలాంటి క్వశ్చన్స్ వచ్చేది కూడా ఒకసారి రివైజ్ చేస్తే మీకు అసలు నేషనల్ ఇన్కమ్ నుంచి ఎలా చదవాలి, ఫ్యూచర్లో మనకి ఏ విధంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది కూడా మీకు క్లియర్గా ఒక క్లారిటీ అనేది వస్తుంది. కొంచెం ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. మంచి బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అమ్మ, ప్రిపేర్ చేసింది ఎవరో కానీ క్వశ్చన్ పేపర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఈ నేషనల్ ఇన్కమ్ అనేది వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. వెరీ గుడ్ క్వశ్చన్స్, అవుట్ స్టాండింగ్ క్వశ్చన్స్ అనమాట. అంటే ఆలోచింపజేసే విధంగా, అంటే ఎవరైతే కేవలం క్లాసులు విని కేవలం వీడియో సెషన్స్ విని, క్లాసెస్ అనేది గుడ్ మంచిదే, ఎందుకంటే ఎవరైనా సరే క్లాసెస్ విన్న తర్వాత అటెండ్, కానీ
నిజంగా అసలు ఎగ్జామ్ అనేది ఏ విధంగా వాళ్ళకి కావాలి, ఒక గ్రూప్ 2 ఆఫీసర్కి ఉండాల్సిన తెలివితేటలు ఉన్నాయా లేదా, ఆ లెవెల్స్ అనేది ఉన్నాయా లేదా అనేది క్లియర్గా వాళ్ళు వడబట్టి మరి ఆ క్వశ్చన్స్ అనేది వాళ్ళు డిజైన్ చేశారమ్మా. సో వెరీ గుడ్ క్వశ్చన్ మేకింగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా వాళ్ళు డిజైన్ చేశారు. ఎక్స్పెక్టెడ్ అసలు ఎలా ఒక గ్రూప్ 2 గ్రూప్ 3 ఎలా అడగాలో ఆ విధంగానే క్వశ్చన్స్ అని కూడా అడిగారు. మరీ హై లెవెల్ అడగలేదు. యూపీఎస్సీ వచ్చేసి వెరీ హై ట్రిక్కీగా ఉంటాయి, మనకు అవసరం లేదు అంత హై స్టాండర్డ్. ఒకవేళ అడిగినా కానీ ఎవరు కూడా ఆన్సర్ చేయలేని విధంగానే ఉంటాయి. ఆఫ్ కోర్స్ అవి కూడా కొన్ని క్వశ్చన్స్ మనం మోడల్ క్వశ్చన్స్లో డిస్కస్ చేద్దాం. గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ మోడల్ క్వశ్చన్స్. ఎస్, మ్యాచ్ ద ఫాలోయింగ్. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ అన్నాడు. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్, స్థూల జాతీయ ఉత్పత్తి అట్ మార్కెట్ ప్రైజెస్ అన్నాడు. దీనికి మ్యాచ్ అవుతుంది గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైస్ మైనస్ డిప్రిసియేషన్. ఎక్కడ కూడా మనకి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఎస్ జీడిపి మైనస్ డిప్రిసియేషన్. ఎస్, ఆబ్వియస్లీ. ఒక్కసారి ఆన్సర్ చేయండి. జిఎన్పి అన్నాడు. సో జిఎన్పి నేషనల్ డొమెస్టిక్ కాదు. ఎందుకు? నేషనల్కి డొమెస్టిక్కి మనకి ఎన్ఎఫ్ఐ అనేది ఉంటుంది కానీ ఇది ఉండదు. సో మరి గ్రాస్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ అట్ మార్కెట్ ప్రైస్ అని చెప్పేసి అన్నాడు. సో జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. అసలు డికి ఎన్కి సంబంధమే లేదు, ఇది కూడా కాదు. సో గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ మార్కెట్ ప్రైజెస్. సో నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్. అసలు ఫ్యాక్టర్ కాస్ట్కి మార్కెట్ ప్రైస్కి సంబంధమే లేదు. ఓకేనా? మార్కెట్ ప్రైస్ డిప్రిసియేషన్కి సంబంధం లేదు. సో ఆబ్వియస్లీ ఇది కూడా తప్పు. సో డెఫినెట్లీ. సో ఒక్కసారి ఇది చెక్ చేద్దాం. సారీ, ఇది కాదు. సో ఒక్కసారి లాస్ట్ వన్ చెక్ చేద్దాం. నెట్ నేషనల్ ప్రోడక్ట్ జిఎన్పి ఈజ్ ఈక్వల్ టు జిఎన్పి అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నాడు? నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్. ఎస్, ఈ రెండు కూడా మ్యాచ్ అవుతున్నాయి. అండ్ ప్లస్ డిప్రిసియేషన్ ఆబ్వియస్లీ కరెక్టే కదా. ఎందుకంటే జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఎన్పి. సింపుల్ చెప్పండి, డైరెక్ట్గా అడగకుండా ఇండైరెక్ట్గా అడిగాడు. సో ఆబ్వియస్లీ మనకి ఏది మ్యాచ్ అవుతుంది? ఓకేనా, ఏది మ్యాచ్ అవుతుంది? ఇది మార్కెట్ ప్రైస్, ఇదైతే ఫ్యాక్టర్ కాస్ట్ కాబట్టి డెఫినెట్గా ఇది మ్యాచ్ అవ్వదు. ప్లస్ ఇక్కడ నెట్ అన్నాడు, ఇక్కడ గ్రాస్ అన్నాడు. ఇది గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ డొమెస్టిక్ అన్నాడు కాబట్టి ఇది మ్యాచ్ అవ్వదు. క్లియర్గా మనకు తెలిసిపోతుంది. కాకపోతే కొంచెం ట్రిక్కీగా ఉన్నాయి అంతే. ఒక్కొక్కటి మనం సార్ట్అవుట్ చేసుకోవాలి. సో మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఏ అనేది 4 అనేది. సో ఇలాంటప్పుడు మనము ఒక్కసారి ఒకటి డెరైవ్ చేసిన తర్వాత A4 అనేది మనకు కరెక్ట్ అని తెలిసింది కదా. మళ్ళీ ప్రతిదీ కూడా మీరు చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆప్షన్ చెక్ చేసుకోండి. A4 ఉన్నదాన్ని మీరు ఆటోమేటిక్గా ఫిల్టర్ చేయండి. ఆప్షన్స్ అన్ని ఫిల్టర్ చేయండి. ఇక్కడ చూసుకుంటే A4 ఉంది, మళ్ళీ A4 ఇంకా దగ్గర ఉందా? A3 లేదు, A4 A1 లేదు, A2. సో ఆబ్వియస్లీ మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? సార్ మరి ఇది కరెక్ట్ ఆన్సర్ కదా అంటే క్రాస్ చెక్ చేసుకోవాలి మీరు. B3 కరెక్టా కాదా? నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ మార్కెట్ ప్రైస్ ఏమన్నాడు? నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఈజ్ ఈక్వల్ టు B3 అన్నాడు. సో నెట్ నేషనల్ ప్రోడక్ట్ అట్ ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. కరెక్టే, అందరికీ తెలిసిందే. ఎవ్రీబడి నోస్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు, అందరికీ తెలిసిందే, మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్ కాస్ట్ ప్లస్ నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, నికర పరోక్ష పన్నులు. మరి నికర పరోక్ష పన్నులు ఈజ్ ఈక్వల్ టు ఆబ్వియస్లీ మనందరికీ తెలిసిందే నికర పరోక్ష పన్నులు, నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈక్వల్ టు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మైనస్ సబ్సిడీస్. నెట్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఈక్వల్ టు ఆబ్వియస్లీ మ్యాచ్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ C చూద్దాం. C1 మ్యాచ్ అయిందో లేదో చెక్ చేసుకోండి. సో C అనేది ఏంది? జీడిపి అట్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు NDP అట్ మార్కెట్ ప్రైస్ ప్లస్ డిప్రిసియేషన్. సో ఆబ్వియస్లీ క్లియర్గా తెలిసిపోతుంది. మ్యాచ్ అవుతుందా లేదా? ఎస్, NDP నెట్ ప్లస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు గ్రాస్. సో నెట్ ప్లస్ డిప్రిసియేషన్ ఈ రెండు కూడా A అండ్ C ఆల్మోస్ట్ సిమిలర్ ఫార్ములాసే. సో ఇది కొంచెం ఆలోచింపజేసేవి కానీ పక్కాగా ఆన్సర్. జాతీయ ఆదాయానికి సంబంధించిన కాన్సెప్ట్స్ మీరు చదవాల్సింది. ఫ్యాక్టర్ కాస్ట్ వర్సెస్ మార్కెట్ ప్రైస్, ఓకేనా? గ్రాస్ ప్రోడక్ట్ వర్సెస్ నెట్ ప్రోడక్ట్, లేదంటే డొమెస్టిక్ ప్రోడక్ట్ వర్సెస్ నేషనల్ ప్రోడక్ట్,
ఓకేనా. సో ఇవన్నీ కూడా కొంచెం గుర్తుపెట్టుకుంటే మీకు ఇవన్నీ కూడా బెటర్గానే మీకు అర్థమవుతాయి. ఫైనల్ గుడ్స్ వర్సెస్ ఇంటర్మీడియట్ గుడ్స్. సో బేస్ ఇయర్స్ గురించి మీకు తెలిసింది, నామినల్ నేషనల్ ఇన్కమ్ వర్సెస్ రియల్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం ఏదైతుందో. ఎంతసేపు కూడా మన ట్రెడిషనల్గా కన్వెన్షనల్గా అంటే 2011, 10 నుంచి ఏదైతే క్వశ్చన్స్ ప్యాటర్న్స్ ఏదైతున్నాయో ఆ ప్యాటర్న్స్ ఇక్కడ కొంచెం మనకి 2024 వరకు కంటిన్యూ చేయడం జరిగింది. ఎందుకంటే అంత అక్కడికక్కడే క్వశ్చన్స్ దిగాలమ్మా, అంతకు మించి అవుట్ ఆఫ్ ది బాక్స్ అనేది లేదు. సో ఎక్స్పెక్ట్ చేసాం కొంచెం యూపీఎస్సీ ట్రిక్కీగా ఉంటాయని, బట్ సేమ్ ఓల్డ్ క్వశ్చన్ ప్యాటర్న్స్ అనేది వీళ్ళు ఫాలో అవడం జరిగింది. కాకపోతే కొంచెం ట్రిక్కీగా ఉన్నాయి, ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి, ట్రిక్కీగా కాదు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ విచ్ హాస్ బీన్ ఆస్డ్ ఇన్ 2024 గ్రూప్ 2 క్వశ్చన్ ఏదైతే గ్రూప్ 2 డిసెంబర్ అడిగిన ఏదైతుందో అదొకసారి చూడండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు నేషనల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేటెడ్ విత్ ఏ బేస్ ఇయర్ నోన్ యాజ్ నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైస్ అన్నాడు. ఆధార సంవత్సరంతో అంచనా వేసిన జాతీయ ఆదాయాన్ని స్థిర ధరలో జాతీయ ఆదాయం అంటారు అన్నాడు. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్. నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేటెడ్ ఎట్ కరెంట్ ప్రైస్ ఈజ్ నాట్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రైస్ చేంజెస్. ప్రస్తుత ధరలో అంచనా వేసిన జాతీయ ఆదాయం ధరలో వచ్చే మార్పు పరిగణలోకి తీసుకోదన్నాడు, నాట్ ఇంక్రీజివ్. డ్యూరింగ్ ద వార్ పీరియడ్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఫర్ ఫ్యూచర్ ప్రైజెస్ ఆల్సో. యుద్ధ కాలంలో జాతీయ ఆదాయాన్ని భవిష్యత్తు ధరలో కూడా అంచనా వేస్తారనేది అన్నాడు. నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ గివ్స్ పర్సనల్ ఇన్కమ్. జాతీయ ఆదాయాన్ని మొత్తం జనాభాతో భాగిస్తే వ్యక్తిగత ఆదాయం, వైయక్తిక ఎస్టీ ఆదాయం అని కూడా అంట, వైయక్తిక ఎస్టీ ఆదాయం వస్తుందని అడిగాడు. కింది వాటిలో సరైనది ఇది. కొంచెం ఇది ఆన్సర్ చేయడానికి ప్రయత్నించండి. ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎవ్రీవన్. సో డెఫినెట్గా మీకు ఈ సెషన్ అనేది హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నానమ్మా. హోప్ దిస్ సెషన్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇలాంటి సెషన్స్ రాబోయే రోజుల్లో ఇంకా ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ సెషన్ వచ్చేసి మనము గ్రూప్ 2కి సంబంధించిన ఆ యొక్క సెషన్స్ అనేది తీసుకుంటాను. గ్రూప్ 3కి సంబంధించిన జాతీయ ఆదాయం సెషన్, తర్వాత గ్రూప్ 2 ఏపీపీఎస్సి కండక్ట్ చేసిన నేషనల్ ఇన్కమ్ నుంచి క్వశ్చన్స్, అంటే అన్నీ ఒకే దగ్గర కోడిఫై చేసుకొని చదువుకుంటే సో మీకు కూడా ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అనేది వస్తుంది. ఓకేనా. క్వశ్చన్స్ ఎలా మనము అటెంప్ట్ చేయగలుగుతామా లేదా భవిష్యత్తులో, ఆ ప్యాటర్న్స్ తగ్గట్టుగా మనకి చాలామంది వీడియో క్లాసెస్ చెప్తున్నారా లేదా అనేది మిమ్మల్ని మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు, క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. క్వాలిటీ కంటెంట్ ఇస్తున్నారా లేదా అనేది ఒక క్లారిటీ అనేది వస్తుంది మీకు. సో ప్లీజ్ ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ ఎవరైతే లైవ్లో ఉన్నారో అండ్ దోస్ ఆర్ రికార్డింగ్స్. సో డెఫినెట్గా మీకు యునో హోప్ యు ఆర్ వాచింగ్ బై రైటింగ్ దిస్ టెస్ట్ సిరీస్ రాసిన తర్వాత వస్తుందని అనుకుంటున్నాను నేను. సో విచ్ ఆర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ క్యాల్కులేటెడ్ విత్ ఎ బేస్ ఇయర్ ఈజ్ నోన్ యాజ్ నేషనల్ ఇన్కమ్ ఎట్ కాన్స్టెంట్ ప్రైజెస్. అంతే కదా. నేషనల్ ఇన్కమ్ ఏదైతే బేస్ ఇయర్ ఏదైతే ఆధార సంవత్సరంతో మనము అంచనా వేస్తే దాన్ని మనం ఏమంటాం కాన్స్టెంట్ ప్రైస్. అంతే కదా. స్థిర ధరలు, జాతీయ ఆదాయం స్థిర ధరలు అంటే సింపుల్ చెప్పాలంటే వాస్తవిక జాతీయ ఆదాయం. కరెక్టే కదా. ఎస్, ఇట్ ఈస్ అ కరెక్ట్. సో ఈజ్ ద రైట్ ఆన్సర్, అబ్సల్యూట్లీ రైట్. నేషనల్ ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైజెస్, ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం అనేది అంచనా వేస్తే ఈజ్ నాట్ ఇంక్రీజ్ ఆఫ్ ప్రైస్ చేంజెస్ అన్నాడు. తప్పు కదా. ఈజ్ ఇంక్రీజివ్ ఆఫ్ ప్రైజెస్. అంతే కదా. నామినల్ నేషనల్ ఇన్కమ్ అనేది ప్రస్తుత ధరలో లెక్కిస్తే నామినల్ నామమాత్రపు జాతీయ ఆదాయం. ప్రైస్ చేంజెస్ అంటే ఉత్పత్తిలో మార్పు అనేది ఉంటుంది, ఉత్పత్తిలో మార్పు అనేది ఉంటుంది జాతీయ ఆదాయంలో నామినల్, అండ్ ధరలలో కూడా మార్పు అనేది ఉంటుంది. ఉత్పత్తిలో మార్పులు, ధరలలో మార్పు, రెండు మార్పులు కలిస్తేనే మనకి ప్రస్తుత ధరలో మనకి జాతీయ ఆదాయం అనేది చేస్తారు. అది కేవలం ఉత్పత్తిలో మాత్రమే మార్పు వస్తే దాన్ని మనం రియల్ నేషనల్ ఇన్కమ్ అంటాం. ఓకేనా. నిజ ఆర్ వాస్తవిక జాతీయ ఆదాయం అని చెప్పేసి అంటాం. సో డెఫినెట్గా మీకు కొంచెం ఎవరైతే ఆల్రెడీ మీకు ఈ సెషన్స్ అనేది ఎవరైతే వింటున్నారో డెఫినెట్గా ఇది మీకు తెలిసిపోతుంది, ఇది తప్పు ఇది రైట్ అని. డ్యూరింగ్ ద వార్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఎస్టిమేటెడ్ ఎట్ ఫ్యూచర్ ప్రైస్. తప్పమ్మా. యుద్ధ సమయంలో అయినా సరే, సాధారణ పరిస్థితుల సమయంలో అయినా సరే డెఫినెట్గా జాతీయ ఆదాయం అనేది అంచనా వేసేది భవిష్యత్తు ధరలో కాదు. ఓకేనా. బేస్ ఇయర్ ప్రైజెస్ అనేది ఆధార సంవత్సరపు ధరలో మాత్రమే లెక్కిస్తారు, లేదా కరెంట్ ప్రస్తుతంలో మాత్రమే. ఎందుకంటే భవిష్యత్తు ఎవరు అంచనా వేస్తారమ్మా? ఆధార సంవత్సరం అన్నా ఉంటుంది, ఓకేనా, లేదంటే ప్రస్తుత సంవత్సరం అన్నా ఉంటుంది. ఈ రెండు ధరల్లో మాత్రమే ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. నేషనల్ ఇన్కమ్ డివైడెడ్ బై టోటల్ పాపులేషన్ గివ్స్ పర్సనల్ ఇన్కమ్. తప్పు కదా. పర్సనల్ ఇన్కమ్ వచ్చేది జాతీయ ఆదాయము బై జనాభా. జాతీయ ఆదాయం బై జనాభా వచ్చేది పర్ క్యాపిటల్ ఇన్కమ్, తలసరి ఆదాయం వస్తుంది. ఏమొస్తుందమ్మా? తలసరి ఆదాయం. ఇట్ కమ్స్ అండర్ తలసరి ఆదాయం. తలసరి ఆదాయం అనేది ఏదైతుందో తలసరి ఆదాయం వస్తుంది, నాట్ వ్యక్తిగత ఆదాయం కాదు. సో ఇది కూడా తప్పు. సో ఏ మాత్రమే
ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏం కరెక్ట్ అమ్మా? ఏ అనేది ఏదైతుందో ఏ మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ కొంచెం సబ్సెక్టార్స్కి సంబంధించిన ఒక క్వశ్చన్ ఉందమ్మా. ఆ సబ్సెక్టార్స్కి సంబంధించిన క్వశ్చన్ డిస్కస్ చేస్తే మనకి నేషనల్ ఇన్కమ్ నుంచి మ్యాక్సిమం ఈ గ్రూప్ 2లో ఏ విధంగా అడిగాడు అనేది ఒక క్లారిటీ వస్తుంది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి గ్రూప్ 3 రిలేటెడ్ క్వశ్చన్స్. అది ఇంకొక సెషన్లో డిస్కస్ చేద్దాం. యూఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ దిస్ థింగ్. సో ఒక్కసారి మీరు దీన్ని ఆన్సర్ చేయండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ ట్రూ విత్ రిగార్డ్ టు ద సర్వీస్ సెక్టార్ ఇన్ ఇండియా యాజ్ పర్ సర్వే 2021. సో ఆ 2021 సర్వేని చూసి భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే 2021 సర్వే అయినా 2025 సర్వే అయినా కానీ మ్యాక్సిమం అన్నిటికీ కూడా 99% ఆన్సర్స్ అన్నీ కూడా కామన్గానే ఉంటాయి. అది మీకు ఎలా అనేది మీకు చెప్తాను. మెజారిటీ ఆఫ్ ది జీడిపి వాస్ కంట్రిబ్యూటెడ్ బై ద సర్వీస్ సెక్టార్ ఇన్ 2019. సి ఏమన్నాడు? 1919లో స్థూల దేశీయ ఉత్పత్తులు ఎక్కువ భాగం ఆర్ అధిక భాగం సేవల రంగం. ఇప్పుడు నుంచి ఏంది? ఎప్పటి నుంచో సేవా రంగమే కదా. ఆల్మోస్ట్ మనకి ఎల్పిజి రిఫార్మ్స్ వచ్చిన దగ్గర నుంచి కూడా చూసుకుంటే సేవారంగంలో మన దశాబ్ద కాలం నుంచి చూసుకుంటే 53 నుంచి 50%. అది 2021 సర్వే అయితేంది, 2025 సర్వే అయితేంది, రేపు రాబోయే 2026 సర్వే అయితేంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ది షేర్ వచ్చేసి మనకి ఏముందమ్మా? ఎస్, ఇది కరెక్ట్ ఆన్సర్ డెఫినెట్గా. హోటల్స్ అండ్ టూరిజం ఆర్ పార్ట్ ఆఫ్ ది సర్వీస్ సెక్టర్. బేసిక్ ఫండమెంటల్స్. అసలు ఇది మీకు ప్రైమరీ సెక్టారు, ప్రాథమిక రంగము, ద్వితీయ రంగము, సేవా రంగం, టెరిషరీ సెక్టార్ క్లియర్గా తెలిసిపోతుంది. హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ ఆబ్వియస్లీ ట్రేడు, బిజినెస్, రిపేర్స్ ఇవన్నీ ఒక వర్గము. ఏదైతే హోటల్స్, రెస్టారెంట్స్, ట్రేడు, టూరిజము, హాస్పిటాలిటీ ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ మీ అందరూ తెలిసిందే. డిఫెన్స్ అండ్ పబ్లిక్ సెక్టార్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ది సర్వీస్. ఇది తప్పు. ఆబ్వియస్లీ అవి కూడా భాగమే కదా. ఆల్రెడీ మీరు కావాలంటే లాస్ట్లో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్ అనేది ఆబ్వియస్లీ ఇట్స్ అ పార్ట్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. సో ఏ అండ్ బి ఆర్ ద రైట్ ఆన్సర్. ఏ అండ్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఇవన్నీ కూడా బేసిక్ ఫండమెంటల్. అంటే పేరుకే వాడు సర్వే అనేది అడిగి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడేమో, భయపెడుతున్నాడేమో, కానీ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసుకున్న ఆల్మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ ఏదైతున్నాయో ఎక్కడా కూడా జాతీయ ఆదాయంలో కఠినంగా ఉన్న సందర్భాలు అనేది లేవు. ఆల్మోస్ట్ మీరు ఎక్సెల్ అయితే నేషనల్ ఇన్కంలో మోడల్ క్వశ్చన్స్ అనేది చేస్తే జనరల్గా ఎంసీక్యూస్ అనేది దీనికి తగ్గట్టుగా మీరు ఇప్పుడున్న రివర్స్ ఇంజనీరింగ్ చేసి దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అయితే నెక్స్ట్లో కూడా నేషనల్ ఇన్కమ్ అనేది మీరు ఈజీగా దాన్ని అటెంప్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ సెషన్ వచ్చేసి మనము గ్రూప్ 3కి సంబంధించిన టీజీపీఎస్సికి సంబంధించిన జాతీయ ఆదాయం ఏదైతే నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అనేది సో 100% వర్ది. డెఫినెట్లీ దీస్ ఆర్ వెరీ మచ్ ప్రొడక్టివ్ సెషన్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే లైవ్లో రండి. యూ కెన్ కమ్ ఆన్ ద లైవ్ చాట్. ఓకేనా? లైవ్ చాట్లోకి వస్తే ఇంకా బెటర్గా మీకు యూనో ఐ కెన్ గివ్ సమ్ ఇన్పుట్స్ రిగార్డింగ్ దిస్ వన్. సో ఎలాగైతే ఎలా వస్తున్నానో సో యూట్యూబ్ ఛానల్ ఏదైతుందో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆటోమేటిక్గా యూ కెన్ గెట్ ఆల్ ది అప్డేట్స్ విచ్ ఆర్ రిలేటెడ్ టు దిస్ ఎకానమీ. ఓకేనమ్మా? సో ఎవరికేమైనా డౌట్స్ ఉంటే చేయండి, లేదంటే నెక్స్ట్ సెషన్లో కూడా మీరు అట్లీస్ట్ ట్రై టు ఇక్కడి నుంచి మనం రెగ్యులర్గా కలుస్తుంటాం. దట్స్ నాట్ అన్ ఇష్యూ. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగడానికి ప్రయత్నించానమ్మా. సబ్జెక్ట్ రిలేటెడ్ నేషనల్ ఇన్కమ్కి సంబంధించి కానీ ఎకానమీకి సంబంధించి కానీ జనరలైజ్డ్గా ఏమైనా ఉంటే యూ కెన్ ఆస్క్ మీ. ఎల్స్ ఐ విల్ టేక్ లీవ్. ఆల్మోస్ట్ మనకి 1 hour సెషన్ పట్టింది మనకి. సో 1 hour సెషన్లో ఐ థింక్ ఐ హ్యావ్ గివెన్ ద మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ నేషనల్ ఇన్కమ్. దాన్ని ఏ విధంగా మనం అనాలిసిస్ చేయాలి, క్వశ్చన్ని ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలి, ఓకే, ఏ విధంగా దాన్ని మనం అటెంప్ట్ అనేది ఇవ్వాలి. సో రాబోయే రోజుల్లో ఈ క్వశ్చన్స్ అనేది ఏ విధంగా వస్తాయి అనేది కూడా మీకు కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఇట్స్ వాజ్ ఎ వెరీ గుడ్ పేపర్. ఎస్పెషల్లీ ఎకానమీ అనేది మాత్రం ఇట్ వాజ్ మంచి క్వశ్చన్ పేపర్ అమ్మ. ఓకేనా? చాలా మంచి ప్రొడక్టివ్గా సెషన్స్ అనేది క్వశ్చన్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓకే.